డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 19 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరైతే అభ్యర్థులు ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పనిసరిగా వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఫేస్బుక్ ఛానల్ యొక్క పేజ్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ ఛానల్ యొక్క పేజ్ యొక్క లింక్ను కూడా వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు కనుక యూట్యూబ్లో ఈ యొక్క వీడియోని మిస్ అయితే మీరు ఎక్కువగా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ యాక్టివ్గా ఉంటే అక్కడ కూడా మన వీడియోస్ అయితే అక్కడ నుంచి టెలికాస్ట్ అయితే అవుతుంటాయి. అక్కడ నుంచి కూడా మీరు ఈ యొక్క వీడియోస్ని మనం చూడొచ్చు. మీరు వీడియో కూడా నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. భారతదేశం మరియు ఈ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం విన్బ్యాక్స్ 2023 నిర్వహించబడుతుంది. భారతదేశం మరియు ఈ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు విన్బ్యాక్స్ 2023 నిర్వహిస్తున్నారు. వియత్నాం భారత సాయుధ దళాల బృందం సంయుక్త సైనిక వ్యాయామం విన్బ్యాక్స్ 2023 కోసం భారత సైన్యం హనోయికి చేరుకుంది. విన్బ్యాక్స్ యొక్క 4వ ఎడిషన్ హనోయి వియత్నాంలో నిర్వహిస్తున్నారు. విన్బ్యాక్స్ విన్యాయం భారతదేశం వియత్నాం మధ్య నిర్వహించబడుతుంది. ఈసారి ఈ యొక్క విన్యాసం 11 డిసెంబర్ నుండి డిసెంబర్ 21 వరకు నిర్వహిస్తున్నారు. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు విన్బ్యాక్స్ 2023 నిర్వహిస్తున్నారు. వియత్నాం ముంబై తీరంలో భారత నావికాదళం నిర్వహించే ద్వైపాక్షిక విన్యాసాల యొక్క పేరేమిటి? ముంబై తీరంలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైపాక్షిక సైనిక విన్యాసాల యొక్క పేరేమిటి? ప్రస్థాన్ చమురు ఉత్పత్తి ప్లాట్ఫామ్లకు సంబంధించి ఆకస్మిక పరిస్థితులను పరిష్కరించడంలో సంసిద్ధత మరియు సమన్వయాన్ని పెంపొందించడానికి రక్షణ, రాష్ట్ర మరియు పౌర సంస్థలతో కలిసి పనిచేస్తూ భారత నౌకాదళం ముంబై తీరంలో ద్వైపాక్షిక ప్రస్థాన్ విన్యాసాన్ని ముగించింది. ప్రపంచంలో 3వ అత్యంత విలువైన పొగాకు కంపెనీగా అవతరించిన కంపెనీ ఏది? ప్రపంచంలో 3వ అత్యంత విలువైన పొగాకు కంపెనీగా అవతరించిన కంపెనీ ఏది? ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ. ఇండియన్ టొబాకో కంపెనీ లిమిటెడ్ ఐటీసీ 68.6 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ప్రపంచంలోని 3వ అత్యంత విలువైన పొగాకు కంపెనీగా ఇటీవల అవతరించింది. గణనీయమైన మార్కెట్ మార్పులతో బ్రిటిష్ అమెరికన్ టొబాకో BATని ఇది అధిగమించింది. షార్ అమర్తలో తోర్యా పండుగను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? షార్ అమర్తలో తోర్యా పండుగను ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. షార్ అమర్తల తోర్గా పండుగ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునే వార్షిక పండుగ. వెస్ట్ కామెంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఈ యొక్క పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అమర్తల అనేది బలై అత్యంత మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? పంజాబ్. 2022-23 ఏడాదికి గాను నాబార్డ్ ఈ యొక్క నివేదికను ఇటీవల వెల్లడించింది. హెక్టార్కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో తమిళనాడు, 4వ స్థానం తెలంగాణ, 5వ స్థానంలో హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. BCCI ఏ క్రికెటర్ను అర్జున అవార్డు కోసం నామినేట్ చేసింది? మొహమ్మద్ షమి. భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి పేరును అర్జున అవార్డుకు BCCI ప్రతిపాదించింది. BCCI షమి పేరును కూడా మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్లో షమి అద్భుత ప్రదర్శన చేసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు తర్వాత అర్జున అవార్డు క్రీడా రంగంలో భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారం. గూగుల్ యొక్క టాప్ 10 ట్రెండింగ్ అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? గూగుల్ యొక్క టాప్ 10 ట్రెండింగ్ అథ్లెట్ల జాబితాలో ఉన్న ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? శుభమాన్ గిల్.
2023 సంవత్సరంలో గూగుల్ టాప్ ట్రెండింగ్ అథ్లెట్ల జాబితాను ఇటీవల విడుదల చేసింది. భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు రచిన్ రవీంద్ర అగ్రస్థానంలో ఉన్నాడు. కాగా భారత యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభమాన్ గిల్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఏకైక భారతీయ క్రికెటర్ శుభమాన్ గిల్. 2023 ఇందిరాగాంధీ శాంతి పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? 2023 ఇందిరాగాంధీ శాంతి పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? డేనియల్ బార్బెన్బో, అలీ అబు అయాద్. శాంతి నిరధీకరణ అభివృద్ధి కోసం కృషి చేసే వారికి ప్రతి ఏడాది ప్రదానం చేసే ఇందిరాగాంధీ శాంతి బహుమతికి అర్జెంటీనియా, పాలస్తీనాకు చెందిన 2 అహింసావాదులు ఎంపికయ్యారు. పాలస్తీనా ఇజ్రాయెల్ ఘర్షణలో శాంతియుతంగా పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్న డేనియల్ బార్బెనో మరియు అలీ అబు అయాద్లకు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేయనున్నారు. ధర్తీ కహే పుకార్కే అనే అద్భుతమైన ప్రదర్శనను ఇటీవల ఎక్కడ ప్రదర్శించారు? ధర్తీ కహే పుకార్కే అనే అద్భుతమైన ప్రదర్శన ఇటీవల ఎక్కడ ప్రదర్శించారు? కాశ్మీర్లో. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో జీపీ షుమ్నాగ్ బ్లాక్ టెహగ్రామ్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో విద్యార్థులు కాశ్మీరీ సంస్కృతిని ప్రదర్శించే ధర్తీ కహే పుకార్కే అనే అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించారు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని వాళ్ళ వరకు షేర్ అయితే చేయండి. మన యొక్క ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వాటిని ఫాలో అయితే అవ్వండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో కనుక మన వీడియోని చూడడం మిస్ అయితే మీరు ఫేస్బుక్లో కనుక ఎక్కువ యాక్టివ్గా ఉంటే, లేకపోతే వాట్సాప్లో యాక్టివ్గా ఉంటే అక్కడైనా కూడా ఆ యొక్క ఛానల్స్ ద్వారా మనకు వీడియోని వీక్షించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.